అల్లరిని ఒక ఫెస్టివల్లా జరుపుకోబోతాం అని అయితే చెప్పగలను. హలో సుష్మిత్ గారు, కాశీకి పోయాడు కాషాయం కట్టుకున్నాడు అనుకున్నారా? అది డైలాగు, ఇంద్ర డైలాగు, మోస్ట్ ఫేమస్ డైలాగ్ అది. దాన్ని మించిన డైలాగే లేదు అసలు సినిమా ఇండస్ట్రీలోనే లేదు, అంతకన్నా పెద్ద డైలాగు, దాన్ని మించిన డైలాగు. అయితే మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్, నాట్ ఎస్ ది డియర్ డాటర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు ఒక ఆడియన్గా కనుక మీరు ఆలోచించి మాట్లాడాలంటే, చిరంజీవి గారు చెయ్యని క్యారెక్టర్ లేదు, చిరంజీవి గారు చెయ్యని మూమెంట్ లేదు, చిరంజీవి గారు చెప్పని డైలాగ్ లేదు, ఆయన చెయ్యని ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఎ బ్యాలెన్స్. అలాంటి ఒక చిరంజీవి గారిని అనిల్ రావిపూడి గారు లాంటి ఒక ఛాంపియన్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీకు కనిపించిన ఒక అద్భుతమైన స్పార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు యాజ్ ఎన్ ఆడియన్? యాజ్ అ డాటర్ నా రోల్ ఎక్కడ ఆగిపోద్ది అంటే అండి, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం అనుకోండి, గేట్ దగ్గర ఆగిపోద్ది. వెన్ ఐ ఎంటర్ ఇట్, ఐ విల్ ఓన్లీ ఎంటర్ యాజ్ ఇదర్ హిస్ బిగ్ ఫ్యాన్ ఆర్ హిస్ ప్రొడ్యూసర్ ఆర్ హిస్ కాస్ట్యూమ్ డిజైనర్. సో నేను మన ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు ఐ విల్ ఓన్లీ థింక్ యాజ్ హిస్ ఆడియన్స్. అండ్ సెట్లో ఉన్నప్పుడు అనిల్ గారు చెప్తున్నప్పుడు మానిటర్లో చూసే వీ బికేమ్ ద ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఆయన్ని షార్ట్ ముందు అంటే కెమెరా ముందు ఒకలాగా ఉంటారు జనరల్గా అదర్ ఫిల్మ్స్లో, తర్వాత కట్ అనగానే హీ విల్ బీ హిజ్ నార్మల్ సెల్ఫ్. కానీ ఈ సినిమాలో ఈ ప్రాజెక్ట్ ఈ షూటింగ్ చేసిన ఆల్ డేస్ ఆయన కెమెరా ముందు తర్వాత కట్ చెప్పినప్పుడు బ్రేక్ అప్పుడు ఇదే స్పిరిట్లో ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ మూడ్. ఓకే, ఫుల్ ఫన్ తోటి, హై ఎనర్జీ తోటి అండ్ ఎమోషనల్గా అందరితోటి కలిసిపోయారు ఆయన. అండ్ లాస్ట్ డే అంటే నిన్న జరిగింది, ఆయన అనిల్ గారు చెప్పారు, ఆయన నాతో ప్రతిరోజు చెప్తుంది ఇదే, సినిమా అయిపోతుంది అంటే షూటింగ్ అయిపోతుంది, కౌంట్ డౌన్ అవుతుంది, లాస్ట్ 10 days ఉన్నాయి, లాస్ట్ 1 week ఉందా, లాస్ట్ 3 days అయినా ఇది అని ఆయన ఫీల్ అవుతూనే ఉన్నారు. అయ్యో బెంగగా ఉంది ఈ షూట్ అయిపోతుంది అంటే అని అన్నారు ఆ వర్డ్. ఓ గ్రేట్. దెన్ యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఫన్ హీ వుడ్ హావ్ హ్యాడ్ త్రూ అవుట్. అయితే ఇప్పుడు మీరు డాక్టర్గా సమాధానం చెప్పండి. సెట్లో చూసిన చిరంజీవి గారికి, ఇంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో సెట్లో చూసిన చిరంజీవి గారికి, ఇంటి దగ్గర చూసిన డాడీకి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది చెప్పాలి అంటే ఏం చెప్తారండి? ఆయన ఇంట్లో డాడీలాగా ఉంటారండి, సెట్లో నా సన్ లాగా ఉన్నారు. టాడ్లో ఇప్పుడు స్కూల్కి వెళ్తే చూడండి పిల్లలు అలా ఉన్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ సా. అనిల్ గారు హాయ్ హాయ్. ఫేస్ కొంచెం అనిల్ గారు సంజయ్ అండి, దిస్ ఇస్